చెప్పండి ఏం చదివారు? డిగ్రీ చదివారు? ఇక్కడ ఏం బీఆర్ బిఎస్ జర్నలిస్ట్? అవునా? మీరు మీకేమవుతారు? ఇక ఎవరిద్దరు? ఈయనను పాప తమ్ముడు ఇట్లా. ఓకే, మీ పేరేందయ్యా? మీరేం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారా? ఏంటి వ్యవసాయం ఏం చేస్తారు? కూలి పని చేస్తారా? అవునా? కాదు, మీరు ఇస్తున్నా చెప్తున్నారు కదా నాకు. కిషోర్ సార్ చెప్పండి. మీరేం పని చేస్తున్నారు? జర్నలిజం చదివి మీరు మంచి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి మీరు. లేదమ్మా, ఇది మనం మార్చాలి. ఇది నాకు ఎందుకుందంటే నేను ఓట్లుగా దీనికి రావట్లేదు. మనం వ్యవస్థను మార్చాలా? కిషోర్ ఎలాంటి మనవారు గారు పెద్దలు చదువుతున్నారు, మనకి మనం మార్చాలి. ఎందుకంటే బిడ్డలు ఇంత చదువుకొని మనకి బలమైన వ్యవస్థ ఉండాలి మనకి. అదే కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ఒక రోజులో వచ్చి వ్యవస్థను ఒక రోజులో మార్చడం కుదరదు. వచ్చి ఎన్నికలు కూడా రావట్లేదు. మేము ఏమంటే ఇక్కడ ఏ రాసామంటే మనకి పాంప్లెట్లో మొన్న శ్రీకాకుళం పోతే కుర్రలందరికీ 10 కేజీలు బియ్యం ఇచ్చేసి యువతకు అండగా ఉంటే మాకు కావాల్సిన 10 కేజీలు బియ్యం కాదు, మాకు 10 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి మాకు. అది మేము కోరుకునేదంటే ఇంత కష్టపడుతుంది, మీ బిడ్డలు బాగుండాలి కదా. మళ్ళీ వాళ్ళ వ్యవసాయంలోకి వస్తే శ్రమ వ్యవసాయం అదనపు సంపాదన లాగా అవ్వాలి మనకి వ్యవసాయం. అవునా? ₹10 ఎప్పుడు? నేను ఇంతకు ముందు పిల్లప్పటి నుండి ₹10 కూలి కట్టి చేసుకుంటుండే బతుకుతాను. ₹10 కూలి సార్. ₹10 ఫస్ట్ ₹10 స్టార్టింగ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెట్టారు? మనసుకుంటా నాకు అట్లాంటివి ఎందుకు పిల్లప్పటి నుండి ఎట్లా చేశాను. మా కొడుకు చేశాను. బాబా ఏం చదువుతామా? ఇంటి ఫస్ట్ బైపీసీకి నాకు పర్మిషన్ లేదు. నేను విఆర్ కాలేజీలో నీ సరిగ్గా చదువురాదు అని చెప్పి నన్ను బైపీసీకి ఎంబీసీ పెట్టడానికి కూడా నాకు ఏం చేశారు, నాకు రికమెండేషన్ పెట్టాల్సి వచ్చింది. ఏమన్నా తెలిసిన వాళ్ళు పడుతుంది. ఆ బైపీసీ అవుతుంది కాలువ పని కూడా చేశాను సార్. నేను కాలువ పనికి వచ్చి ₹2 ఇచ్చాను సార్. పని చేసుకుంటూ బతికాను సార్. మీరు చెప్పండి అమ్మా, మీకు ఇది నేను ఎట్లా ఆలోచిస్తున్నానండి. అందరూ పొలాలను వాడతారు తప్ప పొలాలను కలుపుదాం, అందరినీ మనకి ఎక్కువ చేద్దాం అని చెప్పి మాకు అలాంటి భావనలు లేవు. మేము అందుకని ఏంటంటే ఏ పార్టీ అయినా వాళ్ళకి ఆలోచనలు ఏమంటే మీరు ఓటు ఏంటి బాగా చూసుకుని మేము అలాగే మీరు చెప్పేది ఈ ఆలోచన విధానంతో ఉన్నాం. మన కాంశీరామ్ గారి ఆలోచన విధానం ఉంది, అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉంది. వాళ్ళ దగ్గర ఎంతమంది త్యాగాలు చేసి మీరు అందరూ కష్టపడుతున్నారు. మీ స్థాయిలో మిమ్మల్ని సుఖంగా చూసుకోవాలి ప్రభుత్వాలు. మిమ్మల్ని ఇంకా మీరు కష్టం చేసి పద్ధతి కాదు, ఎప్పుడు మార్చాలి. మేమేమన్నా మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాం. నేను కూర్చోబెట్టి మాకు అంత వీళ్ళందరూ వచ్చి ఎన్నికల కోసం ఆలోచిస్తాను. మేము అట్లా లేదు మా పరిస్థితి. అందరూ బాగుండాలని ఆలోచిస్తున్నాం, పని చేసుకుంటూ వెళ్తాం. నిన్న పొద్దున ఎవరు లెటర్ రాశారు నాకు, మన మెసేజ్ పెడితే నిన్న ఎవరు బుక్ ఇచ్చారు. ఆ బుక్లో అరే మా అమ్మ నమ్మట్లేదు, నిన్ను మా చూద్దాం లేదు అంటుంది, ఓటు ఏమంటే నేను చెప్పాను. వాళ్ళు ఎందుకు నమ్మాలా? అమ్మ వాళ్ళు ఎందుకు నమ్మాలి? నీకైతే నేను అర్థం అవుతాను, అమ్మ వాళ్ళకి నాకు ఎందుకు అర్థం అవుతాను. నాకు కొంచెం సమయం పడద్దు వాళ్ళకి. వస్తాడంటే రాత్రి రాలేదన్నాడని ఏడ్చుకుంటూ అవునా? రాత్రి 11 గంటలైంది మాకు నిద్రలేదు సార్. ఇంతకు ముందు ఫస్ట్ సినిమాలు కూడా దెబ్బలు తినొచ్చాను సార్. నేను అందుకే సినిమాలు ఫంక్షన్ ఎక్కువ మాట్లాడను, వాళ్ళ చోట వస్తున్నాను ఇప్పుడు తప్పదు కాబట్టి. ఇది ఎవరికి ఇవ్వట్లా. నేనేం చెప్తున్నానంటే ఇది ముఖ్యంగా ఆడపడుచులకి. మన ఇందాక దారిలో వస్తుంటే దివ్యాంగులు కనిపించారు పాపం, కాళ్ళు ఇది లేదు. వాళ్ళకి కూడా మనం 5 నుండి 10,000 రూపాయల వరకు వాళ్ళకి పెన్షన్ ఇద్దామని. అలాగే పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి మనం ఓల్డేజ్ హోమ్స్ లాంటివి చేద్దాం. ముఖ్యంగా ఏంటంటేమా మనకి ₹2 బియ్యం ఇస్తూ ఉంటాయి, మంచిగా ఉండట్లేదు. అవన్నీ మనం కూర్చోబెట్టి అందుకని మనం ఏం చేస్తామంటే ఈ డబ్బులు ఖాతాలు వేసేస్తాం. ముఖ్యంగా మగాళ్ళ అకౌంట్ల కంటే ఆడపడుచులు మహిళల ఖాతాల్లో వేసేస్తే కొంత సహాయం ఉంటుంది. ఎవరెవరు దూసుకుపోతూ ఉన్నారు అది మీ మనకి డైరెక్ట్ అనుకో. ఇదేమా ఇది ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు మీ సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అలాగే ఒక
దాంతో చేయించిన మిస్డ్ కాల్ మీకు మిస్డ్ కాల్ కొట్టండి. ఏమో చేయాలమ్మా, ఇది ఒక్క రోజులో కదమ్మా. మేము అందరూ మన మనోహర్ గారు కానీ కిషోర్ బాబు కానీ మేము అందరూ ఎట్లా ఉన్నామంటే మార్చాలనే పరిస్థితుల్లో ఉన్నాం. మార్చాలి. ఇంకా మీరు ₹10 కూలి చేసిన వాళ్ళు మళ్ళీ బిడ్డలకు వచ్చి నీకు బెటర్గా ఉండాలి జీవితం. మార్చాలి. వస్తామండి నెక్స్ట్ కలిసి ఇది ఒకసారి అమ్మోళ్ళకి చెప్పండి. నేను అందుకని నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు కులాలు ఉండకూడదని చెప్తారు. మరి ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ అన్ని ఎందుకు సపరేట్ విడిగా అందరం కలిపి ఉండాలి కదా. ఈరోజు మనం అందరం కలిసి ఒక చోటకున్నాం. తను సినిమా చూసినప్పుడు నన్ను వేరే వాడికి చూసాడు, మనోడని చూస్తాడు కదా. చెప్పినావా? ఏమో మీరు నమ్మారు కదా. నేను సినిమాల్లో వేరే వ్యక్తి లేదు, నేను నమ్ముతాను. ఇది నాకు నచ్చినవి చేస్తాను. ఇలా చెప్పండి, వీళ్ళు నమ్ముతారు నన్ను. ఎందుకంటే మీరు చూశారు 20 సంవత్సరాలు చూశారు. వీళ్ళన్నా నాగన్న అని చెప్పేసి చాలా మీటింగ్స్ వచ్చేవాడు సార్. అవునా? నిన్న ఆయన ఎవరో ఒక మాట అంటే కూర్చోబెట్టి మాటలు మాట్లాడుకోండి. ఢిల్లీ పని చెప్తుండే ఏం మాట్లాడుతుంది ఆయన కూర్చోబెట్టాము. మన జ్ఞాని ఆయన. అలా ఎంతమంది జ్ఞానం ఉన్నా మీరు అదే నా ఆశ్చర్యంగా ఉంది. మీరు జర్నలిజం చేసి మీరు నిజంగా చదువుకోవాలి అంటే ఎంత అందంగా ఉంది. ఇది మీరు మక్కాది పెట్టుకున్నారు. ఎంత మంచిగా ఉంది. ఇది కదా మన దేశం, ఇది కదా కులాల ఐక్యత, ఇది కదా మతాలు మన ప్రస్తుతం లేని వ్యవస్థ. అక్కడ మందిరం పెట్టారు, ఇక్కడేమో ఇది పెట్టారు. సంస్కృతం చాలా అద్భుతం ఉంది. జాగ్రత్త నాకు ఇంటికి ఇవ్వాలి. నేను ఈ రోజున ఫేస్బుక్ లైవ్ నుంచి సోమశేఖర్ అమ్మ. అయ్యా మీ పేరు? ముత్యాలప్ప గారు. అమ్మ మీ పేరు? ఆంజనమ్మ గారు. పాప తల్లి మీ పేరు? అఖిల. అమ్మ మీ పేరు? రామలక్ష్మి గారు. బాబు తమ్ముడి పేరు? రమేష్. సో చెప్పు నాన్నగారు. నేను అందరూ చెప్తా ఉన్నా, నన్ను పెద్దవాళ్ళు నమ్మరంటే యువత నమ్ముతారు. ఒకేసారి నన్ను నమ్మాలేం లేదు. నేను పని చేసుకుంటూ వెళ్తాను. అందరికీ నేను అండగా ఉంటాను. నన్ను ఎవరు మీరు నమ్మాల్సిన ఒకే రోజు నమ్మక్కర్లేదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు వేసిన ఇప్పుడు ఎందుకు నేను పని చేయడానికి వచ్చాను. నేను మీకు అండగా ఉంటాం. అదే మీకు అది చెప్పడానికి ఉన్నాను. సో జన సైనికులందరికీ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టండి, మిస్డ్ కాల్ ఇప్పించండి, జనసేన సిద్ధాంతాలు చెప్పండి, ఆడపడుచుల అకౌంట్స్లో మనం ఏమేమి చేయబోతున్నామో చెప్పండి. ప్రతి చదువుకున్న యువతకి మనం ఎంత ఉత్తేజం కల్పిస్తామో చెప్పండి. 25 సంవత్సరాల 25 కేజీలు బియ్యం కాదు మనం ఉన్నది 25 కేజీలు బియ్యం ఇవ్వడానికి కాదు. మనం ఉంది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి యువత కోసం ఉన్నాం. ఇదంతా మీరు తెలియజేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇక్కడ నాతో పాటు మనోహర్ గారు, కిషోర్ బాబు గారు, రావుల్ కిషోర్ బాబు గారు మనతో పాటు, మనోహర్ గారు. సో అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటే జన సైనికులకి కార్యక్రమం ప్రారంభించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. జై హింద్. ఏం పని చేస్తారు? నెట్ సెంటర్ మీసేవాళ్ళంట. మీరు మీకేమవుతుంది? మీరు అమ్మ మీరు మీరేం పని చేస్తారు? జనరల్ స్టోర్స్. మీరు పాపం
దీన్ని ఎవరు చెప్పండి తప్ప అది నాకు అట్లా ఆలోచిస్తుంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంతసేపు మార్చకపోతే మన ఇప్పుడు సరిగ్గా అభివృద్ధి డెవలప్మెంట్ అందరికీ సమయంలో జరగకపోతే ఓన్లీ కొద్ది మందికి వెళ్ళిపోతే 1000 కోట్లు సంపాదించే వాళ్ళు ఇంకా 1000 కోట్లు వస్తారు. ఎంప్లాయ్మెంట్ బయటికి రాదు. ఏదో చిన్నపాటి ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మొత్తం అది అందరికీ ఇలాగ ఉంటుంది. మనం మేము ఎట్లా ఆలోచిస్తున్నామంటే డెవలప్మెంటల్ ప్రాసెస్ అందరికీ రావాలి. నాకు కూడా ఇన్ని కోట్ల కుటుంబాలు అర్థం చేసుకుని ప్రతి సమస్యని మన కులాలను అర్థం చేసుకోవాలి, మన ప్రాంతాలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియలు తిరుగుతూ ఉన్నాం. మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉంటుందంటే మనకి తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రాంతీయ విభేదాలు వచ్చింది. అన్ని కులాలు తరిమేశారు. మనం ఆంధ్ర వాళ్ళు చూసినాం. సో మనకి ఎట్లా ఆలోచిస్తామంటే కులాలని ఉంటాయి మనకి, అది మనం తీయలేము. అంబేద్కర్ గారు జరిగితే జరిగింది కాదు. మనం కులాలు ఒకరి మీద ఒకరు ఆధారపడటం, కులాలు ఆలోచన విధానం కలిపి ఆలోచన విధానం పెట్టుకున్నాం. ఇవన్నీ మన సిద్ధాంతం. దీంట్లో మనకి హామీలు ఏం చేశారంటే రేషన్ మా గ్యాస్ ఎంత మమ్మీకి పండుగ ఎంత ఇస్తారు? గ్యాస్ 1000 రూపాయలు, 1050 రూపాయలు. ఇది మనకి వాళ్ళది గ్యాస్ ఉంది. మనకి ఇది మనం ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పెట్టాం. 2 ఈ మనకి మెయిన్గా 2500 నుంచి 3500 ఏంటంటే మన రేషన్ షాపుల్లో మనకి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి అవన్నీ మనం వాడుకునే పరిస్థితుల్లో లేవు. అవన్నీ మనకి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అందుకని నేను డైరెక్ట్గా మీరు ఏం కొనుక్కోవాలి మీరు కొనుక్కోవచ్చు కదా, ఆ నగదు తీసేస్తే ఎట్లా డబ్బు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయిన డబ్బుని ఇట్లా ఇచ్చి ఎవరెవరు దళారీలు మధ్యలో వాళ్ళు డబ్బులు తీసేసుకుని వాళ్ళు ఎక్కడ విదేశాల్లో వాసులు కొనుక్కుంటా ఉన్నారు. వాళ్ళ దేశాలు పని చేయట్లేదు. అందువల్ల నేను డైరెక్ట్గా లబ్ధి మనకే రావాలని చెప్పి ఇది చాలా ఆలోచించి పెట్టాం. ఇదేదో మనం సాధ్యమయ్యాయి. ఒకసారి మీరు చూడండి అమ్మా, పిల్లలు ఒకసారి మీరు చదివి వినిపించారు మీరు అమ్మకి. ఏవో ఎక్కడి నుంచి చూసారమ్మా మీరు? అవునా? లేదు పెన్షన్ కానీ 7 ఏళ్ళు 8 మంది ఉన్నారు సార్. పెద్ద మంది మీరందరూ ఇక్కడ ఉంటారా? చెల్లెలు తప్పితే 6 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు సార్. 4 years అయింది సార్. ఫౌండేషన్ వేసి 4 years అయింది. బిల్లు శాంక్షన్ చేయలేదు సార్ ప్రభుత్వం. ఇల్లు ఇంతవరకు 4 years అయింది. వడ్డీ గోడలు బడ్డీ వదిలేశారు సార్. ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వలేదంట. అట్లాగా చేస్తున్నానని మొత్తం చిన్న సేవ పార్టీగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం సార్. ప్రతిదీ సొసైటీకి సంబంధించి, స్కూల్కి సంబంధించి వీళ్ళ పోరాటం వృధా కానివ్వదు. అదే సార్, నేను దానికోసమే పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం పోరాటం చేయకపోతే మనం ఎవరు మనకి మనం అడిగింది ఎవరు? ఎంతసేపు మనం గులాంగిరి చేస్తాం. కాలేజీలో స్కూల్లో ఏమన్నా ప్రొఫెసర్స్ కానీ ఏమన్నా వాళ్ళతో మాట్లాడేసి ఊరికి సంబంధించి ఏమన్నా పాటుపడి ఏమన్నా ఉంటే మీరేంటి నడుపుతా ఇది కూడా చేస్తారా? మీరు పార్టీ పెట్టినప్పుడు పార్టీకి అంకిత భావంతో ఇక్కడ ఓట్లు వెళ్ళేసి మరి చేసే 70 తరిమల నాగిరెడ్డి గారు 70 ఇది మన దీనికి స్మారకోత్సవం కాదు అక్కడ ఆయన స్వగ్రామానికి వెళ్ళేసి చేశారు. వీళ్ళు కొనుక్కున్నాం, మా ఏరియాలో కొనుక్కున్నాము. అప్పుడు ఏమంటే కాలేదు ఏలా ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఎంతకాలం బెదిరించుకుంటారు, ఎంతమంది బెదిరించారు? వాళ్ళకి భయం వేస్తా ఉంది. ఎందుకంటే నేను సింగిల్ ఎమ్మెల్యే ఎంపీ కౌన్సిలర్ లేకుండా ఎంతో నేను మొండి సినిమాలు ఎందుకు తీశారంటే నాకు విషయం సినిమాలు నాకు సినిమాలో భగవంతుడు ఇచ్చి 10 మంది తెలియడానికి అంతే. అవినీతి రాజకీయాన్ని ఏ విధంగా అయినా సరే అంతమొద్దించి పోరాటం చేయకపోతే మనం ఎవరికి కూడా న్యాయం జరగదు. పోరాటం చేస్తూనే ఉండాలి. అన్ని స్థాయిలో పోరాటం చేస్తూనే ఉండాలి. చాలా చాలా బాగా చేసేసారు.
డిగ్రీ కంప్లీట్ అప్పటి నుంచి మొత్తం యూత్కి సంబంధించి వాటర్ ఏమైనా సమస్య ఏమైనా ప్రోగ్రామ్ జరిగినా కూడా మొత్తం సార్ అందరినీ ఆయన ఎక్కడి నుంచి వస్తారు క్షేత్రస్థాయికి ఇలాగే ఉంటారు. నేను అదే నమ్ముతాను, ఎందుకంటే నేను ఇంతమంది అవునా ఇది సమైక్యాంధ్ర కోసం పోరాడు అనంతపూర్లో మొత్తం అంతా టీమ్గా వెళ్ళేసి ర్యాలీ చేస్తుంది. మొన్న మీది నిన్న కవాత్ రోజున మొత్తం ఫుడ్ అంతా మేనేజ్మెంట్ అంతా నేనే తీసుకుంటాను. ఫుడ్ అంతా ఫోన్ ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తారు, ఒకసారి మిస్డ్ కాల్ ఇస్తారా? ఓ ఇట్లా చేస్తారా? నొక్కండి అది ఏంటండి. నేను యూట్యూబ్లో చూసాను సార్ అనిల్ శంకర్ గారు. ఏం చూస్తారు? ఇదే సార్ ఈ మన జనతరంగం గురించి చెప్పారు సార్. దీని పర్పస్ ఏమంటే ముందు అసలు అందరికి రీచ్ అవడం, మీకు రీచ్ అవుట్ అయ్యి ఒకసారి తెలిస్తే నేను ఎలాంటి వాడినో తెలియదు. అందరూ చూడగానే ఇప్పుడు నన్ను అందరూ కూడా ఎవరు చేస్తూ ఉన్నారు. మీరు నమ్ముతారు కదా ఇంట్లో అమ్మోళ్ళకి వెళ్ళకి చేస్తాడా ఎన్ని నమ్మక అప్రముఖాలు ఉంటాయి. నేనేంటంటే ఒక రోజులో నమ్మించిన పని చేసుకుంటే వెళ్దాం, అదే చెప్పండి. పని చేసుకుంటే వెళ్దాం నమ్మిస్తాను. సంబంధించి గ్రామానికి సంబంధించి ఈ ప్రదర్శన చేయించి మామూలుగా ఎంత అద్భుతంగా ఉంటుంది. టీవీలో మామూలుగా టీవీ వస్తుంది సార్, డిష్ టీవీకి అవన్నీ యాడ్ ఇస్తాం సార్. దయచేసి ఇవన్నీ మీరు చేస్తుంది పాటించండి. నీటిని వృధా చేయకండి, చెట్లను పెంచుతాం, ప్లాస్టిక్ నిర్మూలిద్దాం. చేస్తానమ్మా ఇవన్నీ ఒకసారి నేను మన పార్టీ తరఫున కొంచెం ముందు ఉంటాడు సార్, అందుకని రాజకీయంగా ఏమీ రాకుండా ఏం పిల్లడుకోండి. స్టార్ట్ చేశాను సార్ లోపల. ఏం ఏదైనా ఇట్లా ఏదైనా చేస్తాను చిన్న సమస్యలు చిన్న చిన్నవి. ఊళ్ళో ఉన్న రాజకీయ సపోజ్ నేను తనకు కుట్టు మిషన్ కావాలంటే వ్యతిరేకిస్తాను. ఎదురవుతున్నాయి. తనకు కుట్టు మిషన్ కావాలంటే అది అందదు సార్. అర్హత ఉన్నా కూడా అందదు. దాదాపు 5 నెలలు అవుతుంది సార్. ఫింగర్ పెట్టాలి రావాలి మళ్ళీ ఏది రెస్పాన్స్ లేదు, ఏమి లేదు. ఏంటంటే ఎవరన్నా అడిగినా కానీ ఇప్పుడు వాడా అంటే నేను తిరుగుతున్నానని మా అమ్మతో వాళ్ళతో వీళ్ళతో చెప్పి నీ కొడుకు అవసరమా అనే రేంజ్లో వాళ్ళు భయభ్రాంతులు అర్థం కాదండి. ఇప్పుడు నేను అమ్మని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకున్నాను. నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. 4 సంవత్సరాలు తప్పు ఒప్పు సరే వాళ్ళు అభివృద్ధి చేయరు, అవినీతి ఎక్కువైపోయింది. ఎంతసేపు వాళ్ళ దగ్గర పడి ఉండాలి, గులాం మనం బానిసలా పడి వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి సార్ సంక్షేమ పథకాలు. మిగతా వాళ్ళకి సామాన్యులకి నాలాంటి వాళ్ళకి సమాజం కోసం పాటుపడే వారికి ఏ విధమైనటువంటి సహాయం ఇవి మార్చడం ఇది వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. మనం కూర్చోబెట్టి కొంత ఒత్తిడి తప్పదు. నేను నాకు కూడా చాలా ఒత్తిడి ఉంటుంది, భరిస్తున్నాను. ఎందుకు భరిస్తున్నాను? మార్పులు తీసుకురావాలి. సార్ లేనోళ్ళు పిల్లలు వస్తారు కానీ ఉన్నోళ్ళు వస్తారు. ఉన్నోళ్ళు ఇస్తారు. మా ఇంట్లో ఇది ఏదో ఊళ్ళో జనాలు ఇంకా అడిగినారు. పార్టీ పెట్టిన నుంచి అవేర్నెస్తో యువకులకి ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మీటింగ్స్ ఆడి అవి వాటి వాళ్ళకి మంచి అవేర్నెస్ ఇచ్చి